వర్గానికి ప్రియమిత్రులకు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా సహోదరి సునీత గారి యొక్క, అదేవిధంగా మా బావగారు ఎడ్వర్డ్ గారి యొక్క ఆహ్వానం నిమిత్తము వారు ఇంటిలో కలిగినటువంటి గొప్ప ఆనందాన్ని పంచుకోవడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎడ్వర్డ్ గారికి, సునీత గారికి, సన్నీకి శుభములు. అదేవిధంగా సోదరుడు రోహిత్కు, అదేవిధంగా రెయిని జోసెఫిన్కు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభములు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఇక్కడ రెయిని వీరికి ముద్దుల కుమార్తె. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ కుటుంబము బాగా ఆప్యాయతతో కలిసి ఉండేటువంటి కుటుంబంగా నాకు తెలుసు. రెయినీని, రోహిత్ని నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాను. ఎలాగో తెలుసా, బెట్రోతలకి మా యొక్క మా చెల్లి ఆహ్వానం మేరకి ఏలూరు వెళ్ళాం. ఏలూరు వెళ్ళినప్పుడు ఆ బెట్రోతల్ ఎక్కడ జరిగిందంటే రోహిత్ గారు నాన్నగారి ఇంట్లో జరిగింది. అక్కడ ఒక మొక్కను తీసుకొచ్చాను నేను సుమారు 6 ఏళ్ల కింద. నాకు దేవుడు ప్రసాదించినటువంటి చర్చ్ ఆఫ్ గాడ్ వనములో దాన్ని పెంచుతున్నాను. అవి 20-30 చాలా మొక్కలు అయిపోయాయి 6 ఏళ్ళు. ఆ మొక్క చాలామందికి ఇచ్చాను. మొక్కలు చాలా ఉన్నాయి మా దగ్గర. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకెళ్ళవచ్చు. అది చూసినప్పుడల్లా బబిలీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే అది తన యొక్క బెట్రోతల రోజున ప్రత్యేకంగా అది నేను రాజమండ్రి తెచ్చుకున్నాను. అది బబిలీకి తెలుసు, సునీత గారికి కూడా తెలుసు. తెల్లటి ఆకులు ఉంటాయి, పచ్చటి ఆకులు అన్నమాట. ఆ విధంగా బబ్లీ మరి లాంగ్ అవైటెడ్ గిఫ్ట్ని పొందింది. నేను కూడా చాలాసార్లు చాలే మరి యూత్ అంతా అయిపోతుంది, మీరు హ్యాపీగానే గడిపేశారు కదా, పిల్లలు పుట్టించు అని జోక్గా అంటూ ఉండేవాడిని. దేవుడు ఇవ్వాలి కదా పెదమావయ్య అంటూ ఉండేది. ఆ రీతిగా బబ్లీ మరి చింతల్ని కూడా ఎప్పుడు ప్రార్థన చేయన్నయ్య వాళ్ళ పిల్లలు కలగాలని. రోహిత్ అసలు యాక్చువల్గా ఈ కుటుంబానికి రోహితే ఒక గిఫ్ట్. ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తిని నేను ఇప్పుడు వరకు చూడలేదు. ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్. క్యారెక్టర్ వైజ్ కానీ, బిహేవియర్ వైజ్ కానీ చాలా అదృష్టం మా సునీత ఎడ్వర్డ్ గారికి. తర్వాత అదృష్టము రైలీకి. వీరు ఈ విధంగా అన్యోన్యంగా 6 ఏళ్ళు దాంపత్య జీవితంలో ఉండి ఉండగా రీసెంట్గా ఒక 1 నెలల కిందట, 2 నెలలు అయింది ఇప్పటికి, చిన్న బాబు జోనాథాన్ పుట్టి ఉన్నాడు, రాన్ జోనాథాన్. సో ఈ విధముగా ఈ కుటుంబము సంతోషంలో ఉండడం అనేది మాకు చాలా ఆనందదాయకం. పిల్లల్ని పెంచడం చాలా కష్టం, మనవల్ని చూడడం కూడా చిరాగ్గా ఉంటుంది. కానీ నాకు ఈ మనవల్ని పెంచేటువంటి బిజినెస్లో దేవుడు నన్ను పెద్ద మనవాడిని, ఇప్పుడు 17 ఏళ్ళు వచ్చేవాడికి, వాడిని నేనే చూశాను చిన్నప్పటి నుంచి. అదేవిధంగా ఇప్పుడు షాలం బాబా అని వచ్చాడు 2వ మనవాడు, వీడిని కూడా మా డేస్ నుంచి కూడా నేనే చూశాను. ఎందుకంటే అందరూ బిజీ పీపుల్, నేను బిజీలో ఉన్న పిల్లలంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చక్కగా పెంచగలిగాను. అందుకని మనవలు ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. తాతయ్య అంట. అది కొన్ని లక్షలు మిలియన్ రూపాయలు వెచ్చించినా ఆ ఆనందం దొరకదు. అందుకనే బైబిల్లో ఏం రాశాడంటే దేవుడు ఈ మనవల గురించి, ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్కి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాట ఎడ్వర్డ్ గారికి, సునీతకి దేవుడు ఇప్పుడు వర్తింపజేశాడు.
తెలుగులో కొంచెం కుమారుల కుమారులు అని ఉంటుంది, అయితే పిల్లల పిల్లలు అని ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. కుమారులన్నా కుమార్తెలన్నా బైబిల్లో ఉంటాయి. పిల్లల పిల్లలు వృద్ధులకు కిరీటం. పిల్లల పిల్లలు అంటే గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ది క్రౌన్ టు ది ఏజ్డ్ పీపుల్, అంటే గ్రాండ్ పేరెంట్స్ అన్నమాట. అది వారి ఆనందం బైబిల్లోనే ఇచ్చాడు క్లియర్గా. సో ఇటువంటి ఆనందాన్ని దేవుడు మరి వీరికి కొద్ది లేట్ అయినా ప్రసాదించినందుకు దేవునికి వందనాలు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలకు గర్వకారణం. అంటే పిల్లలకి దే షుడ్ ప్రైడ్ బికాస్ ఆఫ్ ద పేరెంట్స్. మరి బాబు పెద్దవాడు అవుతున్నాడు, పెద్దవాడు అయిన తర్వాత తల్లిదండ్రులు బట్టి, వాళ్ళ ప్రేమను బట్టి, వాళ్ళ పెంపకం బట్టి ఈ బాబు జోనాథన్ సంతోషంగా మా తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళని గర్వపడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో తల్లిదండ్రులకు దేవుడు ఏమన్నాడంటే, బిడ్డలకు మీరు గర్వకారణం అన్నాడు, కానీ తాత మామలకు అంటే గ్రాండ్ పేరెంట్స్కి మనవలకు కిరీటం అంట. అంటే ఎడ్వర్డ్ గారికి జోనాథన్ ఒక కిరీటం, సునీతకి కిరీటం. మరి సునీతకి అంటే మా చెల్లికి నేను మా మనవల్ని ఏ విధంగా పెంచానో తనకు బాగా తెలుసు. తనే తిడతా ఉండేది, అసలు ఎందుకని అంత నీ టైము నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటాను. కానీ వాళ్ళు అలా పెంచితేనే చక్కటి దేవుని యొక్క కృపలో అభివృద్ధి పొందుతారు. మరి సునీత గారు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రీ కాబట్టి రిటైర్ అయిపోతున్నారు. కాబట్టి బబిలి ఇక్కడ తప్పనిసరిగా జోనాథన్ వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయి తను ఉద్యోగం చేసుకుంటుంది. ఇంకంతా కూడా సునీత గారు ఈ విధంగా చేస్తూ ఉండగా ఇంకొక గిఫ్ట్ రావాలని కోరుకుంటున్నాను. నాకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం, వాళ్ళకి నేనంటే ఇష్టం. మావయ్య అని తీసుకొచ్చి చేతిలో పెట్టింది. అని పెట్టినప్పుడు నాకు వెంటనే సుమ్యోని గుర్తొచ్చాడు. నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అని ఆనందిస్తాడు బాలుడైనటువంటి యేసుప్రభుని. ఆ విధంగా బ్లెస్ చేయమని బిడ్డను చేతికి అప్పగించింది మావయ్య చేతి. సో ఆ విధంగా పిల్లలు మనకి చాలా ఆనందాన్ని ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఈ దినాల్లో పిల్లలంటే ఒక బర్డెన్గా ఫీల్ అవుతారు. మాకు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఆ హెరిటేజ్ని, ఆ యొక్క లెగసీని మన తరం తర్వాత ఇంకొక తరం కొనసాగించాలంటే మరి మన బిడ్డలు ఉండాలి. యాక్చువల్గా ఈ బిడ్డ రావి యొక్క కుటుంబానికి ఒక రిప్రజెంటేటివ్. రావి వాళ్ళు ఆల్రెడీ షాను యొక్క అమ్మగారు రావియే, అంటే ఆవిడ 95 ఏళ్ళు ఇంకే జీవించున్నారు. ఏమాత్రం ఆరోగ్యంగా తీసుకొచ్చేసి ఉండేవాళ్ళం రోహిత్ కోసం. మరి 90 మా డానియల్ గారు, మా చిన్నాన్న గారు 82 years. వీళ్ళంతా బైబిల్ ఆయుష్ 70-80 ఏళ్ళు దాటేసి జీవిస్తున్నారు. అంటే ఎంత బ్లెస్సడో చూడండి. సో రావి 97 ఓకే. అంటే అంత చక్కటి ఆయుష్ అన్నవాళ్ళు అనమాట రావి వాళ్ళంతా కూడా. అదేవిధంగా మా మిస్సెస్ చెల్లెలు హస్బెండ్ కూడా రావి సుధాకర్ అని వీళ్ళు ప్రభులో ఉన్నారనుకోండి. సో బబిలీ ద్వారా మాకు రోహిత్ యొక్క కుటుంబము ఏ విధంగా బంధుత్వంలో వచ్చిందో దానికంటే ముందుగానే రోహిత్, షాన్, మా మిస్సెస్ యొక్క కుటుంబాల్లో రావి వాళ్ళు ఉండడం అనేది చాలా ఆనందదాయకం. రావి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అబ్బాయి, శరంగి వారి రిప్రజెంటేటివ్ కాదు. శరంగి వారి రిప్రజెంటేటివ్ అంటే వీడికి పెళ్ళి అవ్వాలి, ఎన్నోసార్లు చెప్తున్నారు, రే బాబు పెళ్లి చేసుకోరా నాయన, పెళ్లి చేసుకోరా నాయన. పెళ్లి చేసుకుంటేనే మీ ఆనందం, మీ డాడీ లెగసీ కంటిన్యూ అవుతుంది ఈ తర్వాత, అంటే హెరిటేజ్ కంటిన్యూ అవుతుంది. అందువల్ల బిడ్డలు యెహోవా ఇచ్చే శాశ్వత, నో డౌట్ ఇన్ ఇట్. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను మనం ఎందుకు అసలు కనాలి, ఎందుకు పెంచాలి అంటే ఫర్ గాడ్స్ సేక్, ఫర్ గాడ్స్ సర్వీస్. అన్న వెళ్ళి ప్రార్థన చేసింది టెంపుల్లో, యెరూషలేం దేవాలయంలో. ఎంతో బాధతో చేసింది. సమూయేలు గ్రంథంలో మీరు చూడవచ్చు, మొదటి సమూయేలు 1వ అధ్యాయం. నాకు ఒక కొడుకునివ్వు, ఆ కొడుకు నాకు ఇస్తే నీకు నేను ఇచ్చేస్తాను.
అని ప్రామిస్ కూడా చేసింది. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న యాజకుడు ఏలీ కూడా ఏమీ మత్తుగా మాట్లాడుతుంది, ఏమైనా మద్యపానం పుచ్చుకుంది ఏమనే పాస్టర్కి అనుమానం వచ్చేస్తుంది. అంతగా గోజాడింది. వెంటనే దేవుడు అనుకరించాడు సమూయేలుని. అప్పుడు ఆమె యొక్క ప్రామిస్కి అనుగుణంగా ఆమె దేవాలయానికి వచ్చి మళ్ళా యాజకుడైన ఏలీకి అప్పగించేస్తారు. యెహోవా నాకు ఇచ్చాడు, వీడు బ్రతుకు దినములన్నీ కూడా నేను యెహోవాకి ఇత్తును, ప్రతిష్ఠుడు అని ఉంటుంది బైబిల్లో. తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఐ విల్ గివ్ మై సన్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్ అని అక్కడ ఆలయంలో సేవకుడిగా చిన్నప్పుడే అప్పగించేస్తుంది. అందువల్ల బబ్లీ కూడా చాలా టెన్షన్, బికాస్ మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టాలి, అలాగా ఆశతో కొంచెం కాలం ఎక్కువైతున్నటువంటి సమయంలో ప్రార్థించుంటుంది. తల్లిగారు ఇంకా ప్రార్థన చేసింది, మేము ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనకు ప్రతిఫలమే మరి జోనాథాన్ పేరు ఎందుకు పెట్టారని మా చెల్లిని అడిగారు. వీళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని. అంటే లేరు, ఈ మామూలుగా రోహిత్ రైని పెట్టి రాన్ అన్నారు. జోనాథాన్ కూడా గాడ్ స్క్రిప్ట్ చాలా కాలం తలుపుకుంటాడు కదా అని అన్నారు. నిన్న 1.5 గంటల సేపు జోనాథాన్ గురించి ప్రసంగించాను చర్చిలో. అదే వీడి గురించి ప్రిపేర్ అవుదామని నేను ప్రిపేర్ అయితే ఒక లెసన్ వచ్చేసింది. 1.5 గంటలు అంటే మీరు విసిగిపోతారు కదా. ఇక్కడ మా చెల్లి 15 నిమిషాల్లో మాట్లాడాలి. నేను చర్చిలో మాట్లాడింది యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చూడండి. డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ అని నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో జోనాథాన్ గురించి, జోనాథాన్ యొక్క క్యారెక్టర్స్ గురించి, ఆ విధంగా జోనాథాన్ అనే పేరులో జోనాథాన్ని యాక్చువల్గా హీబ్రూలో యెహోనాథన్ అంటే యెహోవా దేవుడు, నాథన్ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్. అంటే గాడ్ గివెన్ గిఫ్ట్ ఈ రాన్ జోనాథాన్ కాబట్టి వాళ్ళు ఆ విధంగా జోనాథాన్ అని పేరు పెట్టుకున్నారు. అంటే జోనాథాన్లో యెహోనాథన్ గాడ్ గివెన్ అండ్ గిఫ్ట్ గివెన్. నాథన్ అంటే గిఫ్ట్ గివెన్ అంటే బహుమానం ఇవ్వబడింది, యెహోవా బహుమానం ఇచ్చాను. సో జోనాథాన్ చాలా మంచోడు, విధేయత కలిగిన వాడు. బిడ్డ విధేయతతో దేవుని యందు భయభక్తులు ఉండే విధంగా వీరిద్దరూ కూడా బిలీవర్సే కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా వారిని పెంచగలుగుతారు. కష్టకాలమైన సంతోషకరమైన ఎప్పుడు కూడా దేవునితో విశ్వాసంతో ఉండేవాడు. అదేవిధంగా జోనాథాన్కి సాక్రిఫైషియల్ నేచర్ కూడా ఉంది, బాగానే త్యాగబుద్ధి. ఇప్పుడు నేను మా బావగారు కూడా, నేను డేవిడ్ని, ఆయన జోనాథాన్, మా చెల్లి మేకాల్. అంటే అర్థం ఏంటి? బావమరుదుళ్ళు అనమాట. జోనాథాన్ డేవిడ్ బావమరుదుళ్ళు. మేమిద్దరం బావలము. మా చెల్లెలు ఈయన వివాహం చేసుకున్నాడు కాబట్టి మేమిద్దరం బావమరుదుళ్ళు. అలాగే డేవిడ్ యోనాథాన్ సాక్రిఫిషియల్, దేవుని యొక్క మాట విని తనకు వచ్చేటువంటి రాజ్యాధికారాన్ని డేవిడ్కి వచ్చే విధంగా తండ్రితో కూడా డిఫర్ అయ్యాడు. అంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనమాట. సౌల్తో డిఫర్ అవుతాడు. సో ఆ విధంగా మా బావగారిని మా చెల్లి కూడా సంతోషపెట్టడానికి ఒక మాట చెప్తాను. మా బావగారు చర్చ్లో తనకున్నటువంటి ఆ యొక్క గొప్ప పొజిషన్ని నాకు వచ్చే విధముగా నా యొక్క పరిచర్యను గమనించి వారు ఎంతో ఎంకరేజ్ చేశారు. పెద్ద చర్చ్, బిల్డింగ్ పెద్దది, లోపల ఉన్న వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉండరు, కానీ తక్కువ సంఖ్యలో ఉన్న మంచి భక్తులు. ఆ విధంగా వీరిరువురు ఇచ్చినటువంటి గిఫ్టే నాకు ఈ వృద్ధాప్యంలో దేవుని సేవ చేయడానికి, బాగా వెచ్చించడానికి, దేవుని కొరకు సమయం వెచ్చించడానికి ఉపయోగపడిందని వీరిరువురిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాడు. జోనాథాన్ ఈజ్ హ్యావింగ్ ఎ గ్రేట్ సాక్రిఫిషియల్ నేచర్. స్వార్థపరుడు కాదు. తన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు దావీదు కొరకు, దావీదు సింహాసనానికి, అది యోధా గోత్రం నుంచి వచ్చినటువంటి ఆ సింహాసనము కంటిన్యూ అయ్యి యేసుప్రభు వస్తాడు. బెంజమిన్ గోత్రం వాళ్ళు యాక్చువల్గా
ఈ సౌలు వాళ్ళంతా వాళ్ళ డాడీ వల్ల వచ్చేటువంటి స్థానాన్ని తను తీసుకోకుండా దేవుడు యొక్క చిత్త ప్రకారము యోనాతాన్ సాక్రిఫైస్ చేశాడు. అలా బావగారు కూడా మా పట్ల ఎంతో ప్రేమగా సాక్రిఫైస్ దేవుని చిత్తాన్ని ప్రకారం నడుచుకున్నట, ఇవన్నీ కూడా అతనికి మంచి క్యారెక్టర్స్ అని బైబిల్లో రాయబడ్డాయి. కరేజ్ ఇన్ ద బ్యాటిల్, యుద్ధ భూమిలో కూడా ప్రాణం పోతున్నా ఆ విధంగా తండ్రితో పాటు, తండ్రి మంచివాడు కాకపోయినా సహకారిగా ఉన్నాడు. బట్ దీస్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. అందువల్ల వీరు తప్పనిసరిగా ఇంకా అభివృద్ధిలోకి వస్తారని నేను ఆశపడుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుంటారు. బెట్లు ఎప్పుడు కూడా వయసు అంటే బాడీలీ ఎదగాలి. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ who are mentally retarded, who are bodily retarded. But God has given a good children for us with a good stature. వయస్సునందంటే ఇంగ్లీష్లో స్టేచర్ అని ఉంటుంది. వయస్సునందు వర్ధిల్లాలి అంటే జ్ఞానం రావాలి, స్పిరిచువల్ గ్రోత్లో ఉండాలి, లోక జ్ఞానం రావాలి. వయస్సు, జ్ఞానము, మనుషుల దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి. ఆ విధముగా మనం ఎప్పుడు కూడా పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి బాలుడు నడవలసిన మార్గాన్ని వాడికి నేర్పుతాం. ఆ విధముగా మనము పిల్లల్ని పెంచినట్లయితే నా కొరకు పిల్లల్ని పెంచుడు అనే విధముగా మన పిల్లల్ని మనం పెంచవలసిన అవసరం ఉంది. బదిలీ కొన్ని వీడియోలు పంపించింది నాకు. అందులో మ్యూజిక్ పెడతానంటే వాడు మంచి డ్యాన్స్ వేసేస్తున్నాడు. అంటే వీడు మ్యూజిక్ ప్యాస్ట్ అవుతాడేమో నాకు తెలియదు, కానీ చాలా ఇష్టం అనమాట ఆ గంతులేయడం. అలాగే విజిల్ వేస్తుంటే చాలా సంతోషిస్తున్నాడు. క్విక్ రెస్పాన్సెస్ ఉన్నాయి, బాడీలీ రెస్పాన్సెస్ ఉన్నాయి. మరి యోనాతాన్ మంచి బాలుడిగా శరీరమందు, వయస్సునందు, శరీరం అంటే స్టేచర్ అందు, జ్ఞానమందు వర్ధిల్లాలి, దేవుడి దయందు మనుషుల దయందు వర్ధిల్లాలి. మా చెల్లెలు ఫోన్ చేసింది, అన్నయ్య లారా నువ్వు మెసేజ్ నువ్వే ఇవ్వాలి అని చెప్పింది. నేను ఓకే అని చెప్పాను. అప్పుడు మనోడు పక్కన ఉన్నాడు. వీడి ప్రతిదీ ఫోన్ అవన్నీ వింటూ ఉంటాడు, నేను ఏం చేస్తున్నానని సీడీలో వింటూ ఉంటాడు. అంటే వాళ్ళ నానమ్మ చెప్పేద్దామని ఏంటో మొత్తం తెలియదు. ఎవరు ఫోన్ చేశారని మా చెల్లి చేసిందిరా అంటే ఎందుకు అన్నాడు. వాళ్ళ మనోడు పుట్టాడు కదరా, మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పాను. 6 రోజుల కింద చెప్పాను. జోనాథన్ గడా అని అన్నాడు. ఇటు జోనాథన్ గడా అంటున్నాడు. ఆ పేరు ఇంతకీ నాకే తెలీదు మా చెల్లి చెప్పే వరకు. అంటే వీళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో ఉండడం వల్ల రోహిత్ వాళ్ళు చేసేటువంటి ఫంక్షన్కి వీళ్ళు వెళ్ళడం వల్ల వాడికి తెలుసు అనమాట. జోనాథన్ గడా అన్నాడు. అవునరా జోనాథన్ గడ దగ్గరికి వెళ్తున్నాం మనం, వాడు బర్త్డే కదా, మనం ప్రేయర్ చేసి వస్తామని చెప్పాను. అంటే పిల్లలు అంత అలర్ట్గా యాక్టివ్గా ఉంటారు. యాక్చువల్గా పెద్ద కొడుకు ఇంకో కొడుకు ఉన్నాడు. వాడు రేపు వాళ్ళ నాన్న వాడు ఇటలీ వెళ్తున్నారు బీటెక్ చేయడానికి. ఇటలీలో సీట్ వచ్చింది వాడికి, అక్కడ వెళ్తున్నారు. వీడు మా దగ్గరికి వచ్చేసాడు. ఈ పిల్లలిద్దరు కూడా, మా మనోళ్ళిద్దరు కూడా నా దగ్గరే పెరిగారు, చాలా కాలం పెరిగారు వీళ్ళు. అందువల్ల వీళ్ళకి మాతో అటాచ్మెంట్ ఎక్కువ. సెలవులు వస్తే మా దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. అలాగే జోనాథన్ కొంచెం పెద్దోడయ్యాక ఇక్కడికి వస్తాడు. మళ్ళీ రాజమండ్రి కూడా మా చెల్లి పంపించేస్తుంది. ఎందుకంటే మా దగ్గర మేము చక్కగా వాళ్ళని ప్రేమగా చూసేటువంటి విధానంలో ఉంటుంది. అందువల్ల మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రులుగా మీరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారనే వాక్యం మీకు తెలుసు. అదేవిధంగా బాలుడు నడవలసిన మార్గాన్ని మీకు తెలుసు. ఇర్మియా గ్రంథం 28:11 ఏముందంటే, మీ గురించి నాకు అనేకమైన తలంపులు ఉన్నాయి, అవి హానికరమైనవి కావు, మీకు మేలు చేయుటకే నేను ఆ కార్యాలు ఉద్దేశించి ఉన్నానని ఇర్మియా గ్రంథం 29:11 చెప్తాడు. సో గాడ్ హ్యాస్ సమ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్స్. మిమ్మల్ని యునైట్ చేసి దేవునిలో భార్యాభర్తలుగా చేశాడంటే దేర్ ఇస్ సమ్ పర్పస్. ఆ మాటకు వస్తే మనుషులందరికీ కూడా పర్పస్ ఉంటుంది. పుట్టడము, పెరగడము, చదువుకోవడం, ఉద్యోగం చేయడము, పెద్దోడు అయిపోవడము, రిటైర్ అయిపోవడము, చచ్చిపోవడం కాదు క్వశ్చన్. దేర్ ఈస్ సమ్ పర్పస్. ద పర్పస్ ఈజ్ నథింగ్ బట్ ద క్రిస్టియన్స్ షుడ్ లివ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ ది గాడ్. దేవుని మహిమార్థమై జంటలు బ్రతకాలి, దేవుని మహిమార్థమై మన జీవితాలు ఉండాలి, ఒక సాక్షి ఉండాలి,
దేవుడు అనే ధ్యాస ఉండాలి, పాపభీతి ఉండాలి. ఆ విధముగా క్రిస్టియానిటీ అనేది మన పిల్లల్లో కూడా మనం డెవలప్ చేయవలసిన వారమై ఉన్నాం. చివరిగా సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉన్న మాటలు చెప్పి ముగించేస్తాను. అవేంటంటే, దేవుడు మీకు ఏవేవి కార్యములు చేసినో వాటిని జ్ఞాపకం చేసుకుని భయభక్తులు కలిగి మీరు ఆయనను సేవించుడి. యెహోవా ఏమేమి గొప్ప కార్యములు మీ జీవితంలో చేసినో వాటిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. వాటిని జ్ఞాపకం చేసుకుని మీరు ఎంకరేజింగ్ ద గాస్పెల్ బై వే ఆఫ్ యువర్ మనీ, బై వే ఆఫ్ యువర్ ఎనర్జీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ మస్ట్ బి expand the kingdom of God in this world, whatever it is. బబ్లీ కూడా చిన్నప్పటి నుంచి గొప్ప విశ్వాసపరురాలు, రోహిత్ కూడా అదేవిధంగా విశ్వాసపరుడు. కాబట్టి మీ ద్వారా దేవుడు అనేకమైనటువంటి విషయాలను ఆశిస్తున్నాడు. ఆయన గొప్ప కార్యాలను మీ పట్ల చేయాలనుకుంటున్నాడు. అవి హానికరమైనవి కావు, మంచివే మీ పట్ల ఆయన ఉద్దేశించున్నాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు సమాధానం ఇస్తానని చెబుతున్నాడు. ఆ విధంగా కష్టకాలంలో ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి విడనాడకుండా మీ జీవితాంతం కూడా మీరు దేవుని కృపలో భద్రపరచబడాలని నేను కోరుకుంటున్నాను. రాన్ జోనాథాన్కి ఏమీ తెలియదు, ఇప్పుడు ఇంకా పెరిగి పెద్దవాడు అవుతాడు. నా ప్రేమను జోనాథాన్ కూడా పొందే విధముగా మాకు దీర్ఘాయుష్ ఇవ్వాలని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఎందుకంటే వీడిని కూడా వీడి గ్రోత్ని మేము చూడాలి. ఆ విధంగా నేను ఆశిస్తున్నాను. చివరికి ఒక పాట, ఒక కోరస్ పాట పాడి ముగించేస్తాను. మా యూత్ పాస్టర్ బ్రియాన్ మోజెస్ వచ్చి జాయిన్ అవుతారు. Count your blessings, name them one by one. Count your blessings, what God has done. Count your blessings, name them one by one. It will be a prize you what the Lord has done. Again. Count your blessings, name them one by one. Count your blessings, what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. మీకు దేవుడు ఏమైతే మేలు చేశాడో ఇప్పుడు కౌంట్ చేసుకోండి. మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక రోజు మనం బ్రతకడం అంటే ఆశ్చర్యకరం. ఆ విధంగా కౌంట్ చేసుకుంటే మీకే అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యు.